హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యస్ చందన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము అందరం కలిసి బాపట్ల బీచ్ కి వెళ్తున్నాం. సో మేమందరం కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బాపట్ల బీచ్. అండ్ ఇక్కడ నుంచి మేము ఎలా ట్రావెల్ చేస్తున్నాం, ఎంత టైంకి వెళ్తున్నాం. మేము ఖమ్మంలో స్టార్ట్ అయింది అరౌండ్ 7 o'clock కి. యాక్చువల్ గా 5 అనుకున్నాం. మా చెల్లి లేట్ చేసి అమ్మ రెడీ అయ్యేసరికి 7 అయింది. బెంగళూరు చెల్లి. ఆ కార్ లో అయితే మేము, మా చిన్న చెల్లి అండ్ మా అత్తయ్య, మా మమ్మీ, మా పిన్ని, బెంగళూరు చెల్లి, మా తమ్ముళ్ళు ఇద్దరు. అండ్ ఇంకో కార్ లో హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. కార్ లో మా తమ్ముడు అండ్ సుమంత్, చందన్, ఇంకా తమ్ముళ్ళందరూ ఇంకో కార్ లో ఉన్నారు. వాళ్ళందరూ బాయ్స్ ఒక కార్ లో ఉండి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి లేడీస్ అందరిని ఒక కార్ లో దోసేశారు. అండ్ కొత్త సబ్స్క్రైబర్ అభి. హాయ్. సో ఇప్పుడే ఖమ్మం దాటేసాము. ఇదే ఊరు అభి? రామకృష్ణాపురం. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది, క్లైమేట్ కూడా మస్తు ఉంది. ఎందుకంటే ఖమ్మంలో నైట్ వర్షం పడింది. సో నెక్స్ట్ ఇంకా స్టాప్ వచ్చేసి మేము టిఫిన్ దగ్గర ఆగుతాము. టిఫిన్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ బాపట్లకి. అండ్ ఇక్కడ నుండి కంటిన్యూ ఫుల్ బ్లాగ్ చూసేయండి. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ముందు వెళ్తుంది శ్రీకర్ వాళ్ళ కారు, సుమంత్ డ్రైవింగ్. అసలు ఎక్స్ప్రెస్ లో ఎట్లా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బాగా ఆకలి అవుతున్నట్టుంది, అందుకే అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అరౌండ్ 8:30-9 మధ్యలో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట. కొంచెం ఖమ్మం దాటిన ఒక 20-30 కిలోమీటర్స్ తర్వాత అనుకుంటే ఏదో బాబాయ్ హోటల్ అనేసి శ్రీకర్ అండ్ సుమంత్ తీసుకెళ్లారు. వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ 1-2 సార్లు టేస్ట్ చేశారంట. సో చాలాసేపు అయింది కదా చందన్ వాళ్ళ కూతుర్ని చూసుకొని అండ్ కూతుర్ని ఎత్తుకొని. బికాస్ కివి మీరు ఇందా చూసినట్టు కివి నాతోనే ఉంది కాబట్టి ఇంకా కార్ దిగ్గానే అందరూ, ఆ కార్లో ఉన్న వాళ్ళందరూ ఈ కార్లో ఏంటి, ఏం చేస్తున్నాం, ఏం ఎంజాయ్ చేస్తున్నాం అని చూసి ముచ్చట్లు పెట్టడానికి, అసలు మేము ఏం చేసామని తెలుసుకోవడానికి మా దగ్గరికి వచ్చారనమాట. ఇక్కడ కివిని చందన్ పిక్స్ తీసుకుని మేము ఇద్దరం అన్ఎక్స్పెక్టెడ్ గా, నేను చందన్ సేమ్ డ్రెస్సెస్ అనేవి అంటే మ్యాచ్ అయ్యాయి కొంచెం. ఎందుకంటే తను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఏం డ్రెస్ తెచ్చుకున్నా నేను కూడా అంత పర్టికులర్ చూడలే. బట్ రెడీ అయ్యాక చూసి ఇద్దరం షాక్ అయ్యాము. ఇక్కడ ఒక హోటల్కి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ కివి ఇడ్లీ తింటుంది. అప్పుడే మేము వెళ్ళిన తర్వాత వేడి వడలు అన్నీ వేడివేడిగా ఉన్నాయి. అండ్ బోండా అండ్ వడ మళ్ళీ వేయించాడు సుమంత్ అందరి కోసం. చాలా బాగున్నాయి. నేనేమో ఇక్కడ దోశ తింటున్నాను. అందరం ఒక ఫ్యామిలీ వెళ్తే ఎవరికి నచ్చింది ఎక్కడ ఏ ప్లేట్లో ఉన్నా కూడా తినొచ్చు అనమాట. అంత కంఫర్ట్గా ఫ్రీగా ఉండొచ్చు. అండ్ ఫైనల్గా లాస్ట్గా పూరి బాగుంది అని చెప్తే ఒక ప్లేట్ పూరి తీసుకున్నాను నేను. పూరి తిందాం అనేసి. ఎందుకంటే నేను దోశ తిన్నా, ఇడ్లీ తిన్నా, వడ అన్ని ప్లేట్లో అన్నీ కొంచెం తిన్నా అనమాట. సో ఫైనల్గా అయితే దోశ తిందామనేసి దోశ తిన్నాను. బట్ అది సుమంత్, శ్రీకర్ అందరు కొంచెం తిన్నారు. దోశ నా ఫేవరెట్ అనేసి. పూరి రాగానే ఇక్కడ మళ్ళీ పూరిలో కూడా షేరింగ్ అనమాట. అందరం కొంచెం తిన్నాం. బట్ నాకు ఫైనల్గా ఏమనిపించింది అంటే పూరి ఎందుకు ముందు ఆర్డర్ చేయలేదా అనిపించింది. పూరి అయితే చాలా బాగుంది, నాకు మస్తు నచ్చింది. అందులో కర్రీ, బఠానీస్తో కర్రీ చేశారు. అండ్ వీళ్ళందరూ టీ కూడా తాగేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేటు బాపట్ల అనమాట. సో కొంచెం కివి కూడా రెస్ట్ తీసుకొని పడుకునే ఉందన్నమాట. ఇంకా తను లెగ్గగానే వీళ్ళందరూ ఎత్తుకొని కొంచెంసేపు ఎంజాయ్ చేశారు. కివితో కొన్ని పిక్స్ దిగడం, కొంచెం తనని కూడా ప్యాంపర్ చేసేసి ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చేసి యశ్వంత్ గారు నేను కూడా లైవ్ లో మాట్లాడుతా అక్క అబౌట్ ఛానల్ గురించి ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి. సో బాపట్ల బిగ్గా అనేసి అలా కామెడీ చేశాడు అనమాట. అండ్ తర్వాత మా కార్లోకి కావాలని వాంటెల్లి శ్రీకర్ యశ్వంత్ని, నువ్వు మమ్మీ వాళ్ళ దగ్గర కూర్చో, మేమందరం మా కార్లో ఎంజాయ్ చేస్తాం, అక్కడ నేను నా కార్లో ఎక్కించుకుంటాను. ఒక్కళ్ళు కూడా మా కార్లో రావడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఎంతసేపు వాళ్ళ కార్లో వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తున్నారు. శ్రీకర్ ఫోర్స్ చేసినా కూడా అస్సలు రావట్లేదు. మళ్ళీ సేమ్ అంతే కార్లో వెళ్ళిపోయాము. సేమ్ అంతే, ఇంకా సేమ్ కార్స్ కంటిన్యూ అయిపోయామన్నమాట. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచి ఫుడ్ దొరికింది, ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఎవరి కార్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచిగా కూర్చొని కోసేపు పడుకునే వాళ్ళు పడుకున్నారు, కూర్చొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా మమ్మీ వాళ్ళు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అందరం హ్యాపీగా
స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. హోప్ఫుల్లీ 11-11:30 కల్లా రీచ్ అవుతాం అనుకుంటా బాపట్ల. చూద్దాం. కివి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, బనానా తింటుంది కివి. చిన్నమ్మమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇంతమంది కలిసి పెడుతున్నారు కివికి. కివి తల్లులు. జస్ట్ ఇప్పుడే బాపట్ల ఎంటర్ అయ్యాం. బాపట్ల ఎంటర్ అయ్యేసరికి 12 అయింది. 12 అంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్ కి మోర్ దెన్ ఒక 40 minutes వేస్ట్ చేసాము. అండ్ లేట్ గా స్టార్ట్ అవ్వడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందుకే చాలా లేట్ అయింది. అండ్ ఇప్పుడు డైరెక్ట్ బీచ్ కి వెళ్ళిపోతాం. ఇక్కడ కివి కోసం నాకు కావాలని కొట్టుకుంటున్న పిల్లలందరినీ బీచ్ కి తీసుకెళ్తున్నారు. కష్టపడి వచ్చింది అంత మర్చిపోయాం. ఇప్పుడు రీచ్ అయిపోయాం. చూడు కాక ఒకసారి. అవును, అది చూడు జనాలు ఎంతమంది ఉన్నారు. కివి బీచ్, కివి బీచ్. ఆడికి వెళ్ళేదాకా గ్యాప్ లో ఇటు చందన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దా మనం అక్కడ కూర్చుందాం. కన్నా కన్నా కివి కివిలో కివిలో కివి తల్లి
కివిలు కివి కివమ్మా దస్ మంది దా 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 కివి కివి దా కివి దా కివమ్మా ఇంటికి రావచ్చుగా రండి అందరూ To your breath fall. It's been too long now. I think that I'm on. I second guess you. I second guess me. I second guess them. Don't second guess me. Live in the moment. Cause we are. ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండ్ హ్యాపీనెస్ తర్వాత సుబానీ హోటల్కి అయితే వచ్చేసాము. ఇది గుంటూరులో చాలా అంటే చాలా ఫేమస్ హోటల్ అంట, చాలా ఓల్డ్ హోటల్ కూడా. బట్ నాకు అంత ఐడియా లేదు. మా హస్బెండ్ జనరల్గా యూట్యూబ్లో స్ట్రీట్ బైట్ వీడియోస్, ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం సుమంత్ గాడు ఒక 3-4 years అక్కడ చదివాడు అనమాట. వాడికి కూడా ఫేవరెట్. సో వీళ్ళందరూ బాగుంటుంది, ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. మనం పర్టికులర్గా సుబానీ హోటల్ కోసం అయితే అక్కడికి వెళ్ళాం కదా. సో దాని పర్పస్ మీద అయితే వెళ్ళడం రేర్, అసలు వెళ్ళం కూడా అంత దూరం ట్రావెల్ చేసే ఫుడ్ కోసం. సో ఎలాగో ఆన్ ది వేనే కాబట్టి అనేసి దానికోసం ఆల్మోస్ట్ 4 o'clock వరకు వెయిట్ చేసి అంత దూరం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి తిన్నాము. అండ్ చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది బిర్యానీ అయితే. ఎప్పుడు తినే రొటీన్ బిర్యానీ లాగా కాకుండా ఫస్ట్ టైం నేను ఆ స్టైల్ బిర్యానీ టేస్ట్ చేయడం. తర్వాత కివీ కోసం బనానా తినిపించారు మమ్మీ. అస్సలు బనానా తినట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తన మౌత్ అనేది ఓపెన్ చేయట్లేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు నార్మల్గా ఆల్బుకరా పండ్లు చాలా ఫ్రెష్గా ఉంటాయి, అవి తీసాము. అందులో ఒకటి ఆల్బుకరా మమ్మీ కొంచెం టేస్ట్ చేయించింది అండ్ అక్కడ చాలా ఇష్టంగా తిన్నది అనమాట. తర్వాత మా పిన్నికి కంటిన్యూ వామిటింగ్స్ అనమాట, తనకి కారు పడక. సో చాలా సిక్ అయింది. సో లంచ్ కూడా ఏమీ తినలేదు. తింటే మళ్ళీ ఎక్కడ సఫర్ అవ్వాలో రిటర్న్లో అనేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన దగ్గర ఒక జ్యూస్ పాయింట్ దగ్గర ఆపేసి పిన్నికి జ్యూస్ తీసుకున్నాం. అంతే, మేము కూడా ఎవరెవరికి ఏ జ్యూస్ కావాలో అందరం జ్యూస్ తాగేసి అదే ఫ్రూట్ షాప్ అతన్ని, జ్యూస్ పాయింట్ అతన్ని ఒకటి ఏదైనా మంచి ఫ్రూట్ ఇవ్వమంటే ఒక చిన్నది ఫ్రూట్ ఇచ్చాడు, కర్బూజాది. సో అది కివి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిందనమాట. సో ఫైనల్లీ మేమైతే బీచ్ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాము. జస్ట్ అన్ప్లాన్డ్ అనమాట. ముందు రోజు అనుకున్నాము, జస్ట్ మార్నింగ్ లెగిసి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నాకు కొన్ని నచ్చిన ఫొటోస్ యాడ్ చేశాను, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.